చాలామంది స్టూడెంట్స్కి ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సూటిగా, సుత్తి లేకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ ఈ ప్రశ్న వస్తుంది. రోజంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నా ఎగ్జామ్స్లో మార్కులెందుకు రావట్లేదు అని. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ నిరాశ చాలా సహజం. కాని కంగారు పడాల్సిన పని లేదు. దీనికి ఒక సమాధానం ఉంది. సరే, మరి ఈ సమస్య మూలాల్లోకి వెళ్దాం. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం పెద్ద పెద్ద స్పీచ్లిచ్చేవాళ్ల దగ్గరికి వెళ్లట్లేదు. తమ జీవితమే ఒక సందేశంగా జీవించి చూపించిన ఒకరి దగ్గరికి వెళ్తున్నాం. ఆయనే రమణ మహర్షి. ఆయన బలం ఉపన్యాసాల్లోంచి రాలేదు. ఆయన తన జీవితాన్ని ఎలా జీవించారో చూపించారు. బేసిక్గా ఆయన లైఫ్ స్టైల్లోనే ఫోకస్కి, సక్సెస్కి కావాల్సిన ఒక పవర్ఫుల్ బ్లూ ప్రింట్ దాగుంది. సరే, ఇప్పుడు ఆయన జీవితం నుంచి మనం నేరుగా నేర్చుకోగలిగే 5 ముఖ్యమైన పాఠాలేంటో చూద్దాం. ఇవి మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చేస్తాయో గమనిద్దాం రండి. మొదటి పాఠం ఏంటంటే తక్కువ కోరుకోవటం. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఎక్కువ కావాలంటారు. కానీ మైండ్లో క్లారిటీకి ఇదే అసలైన ఫౌండేషన్. ఆయన దీన్ని ఎలా పాటించారో చూడండి. ఆయన దగ్గర యూనివర్సిటీ డిగ్రీల్లేవు, ఆస్తుల్లేవు, ఫేమస్ అవ్వాలన్న తాపత్రయం అస్సల్లేదు. మరి దీనివల్ల ఆయనకు ఏం దొరికింది? అన్బిలీవబుల్ మెంటల్ క్లారిటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే బయట వస్తువులు తగ్గే కొద్దీ లోపల మెదడు శక్తి పెరుగుతుందన్నమాట. అంటే స్టూడెంట్స్ దీన్నుంచి ఏం నేర్చుకోవాలి? సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఎక్కువ వస్తువులు కాదు, ఎక్కువ ఫోకస్. సోషల్ మీడియా లాంటి డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుంటే చాలు, బ్రెయిన్ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక రెండో పాఠం సైలెన్స్, అంటే మౌనం. కాని ఇక్కడ మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు. ఇది మన ఇన్నర్ స్ట్రెంగ్త్ను పెంచుకునే ఒక పవర్ఫుల్ టూల్. చూడండి, సైలెన్స్ అంటే మాటలు లేకపోవడం కాదు, మనసులో అనవసరమైన ఆలోచనలు లేకపోవడం. నోరు మూసుకుని కూర్చోవడం కాదు, మైండ్లో వచ్చే ఆ చెత్త ఆలోచనలన్నింటినీ ఆపగలగడం. ఆ మెంటల్ పీస్, అదే అసలైన సైలెన్స్. మరి దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా సింపుల్. రోజూ చదువుకోవడం మొదలుపెట్టే ముందు జస్ట్ 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. ఈ చిన్న మార్పు మీ కాన్సంట్రేషన్ని ఎంత పెంచుతుందో మీకే అర్థమవుతుంది. ఇక మూడో పాఠం. ఇది బహుశా అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పిన వాటన్నింటికీ ఇదే సెంటర్ పాయింట్. మన ఐడెంటిటీకి సంబంధించిన ఒక డీప్ క్వశ్చన్. నేనెవరు? ఈ ఒక్క ప్రశ్న. ఇది జస్ట్ ఒక క్వశ్చన్ కాదు, మనల్ని మనం అనలైజ్ చేసుకోవడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. ఈ ప్రశ్న మనల్ని మన మార్కులతో, మన ర్యాంకులతో, మన ఫెయిల్యూర్స్తో ముడిపెట్టుకోకుండా కాపాడుతుంది. అంటే మనం మన మార్కులు కాదు, మనం మన ర్యాంక్ కాదు, మనమొక ఫెయిల్యూర్ అస్సలు కాదు. మనమొక లెర్నర్, మనమొక ప్రయత్నం, మనమొక వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంతే. అంటే ఒక ఎగ్జామ్ రిజల్ట్ మన విలువను డిసైడ్ చెయ్యదు. తప్పులు అంటే ఫెయిల్యూర్స్ కాదు, అవి లెర్నింగ్ ప్రాసెస్లో చాలా అవసరమైన స్టెప్స్. ఈ ఒక్క ఆలోచన చాలు, మనకు కావాల్సినంత ధైర్యం వస్తుంది. సరే, ఇప్పుడు 4వ పాఠం. ఒక డిసిప్లిన్డ్, సింపుల్ లైఫ్లో ఎంత పవర్ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మనం దీన్ని చాలాసార్లు అండర్ ఎస్టిమేట్ చేస్తాం. రమణ మహర్షి లైఫ్ చూస్తే మొత్తం కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. ఒకే టైంకి నిద్రలేవడం, ఒకే టైంకి పని చేయడం, ఒకే టైంకి రెస్ట్ తీసుకోవడం. ఈ సింపుల్ రొటీన్ వల్ల లైఫ్లో కన్ఫ్యూజన్, గందరగోళం ఉండవు. ప్రశాంతత, ఫోకస్ పెరుగుతాయి. ఇది స్టూడెంట్స్కి డైరెక్ట్గా అప్లై అవుతుంది. టాలెంట్ కన్నా రొటీన్ చాలా ముఖ్యం. రోజు ఒకే టైంకి చదివితే ఆ టైంకి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా స్టడీ మోడ్లోకి వెళ్ళిపోతుంది, రెడీగా ఉంటుంది. ఓకే, ఇక ఫైనల్ లెసన్, 5వ పాఠం. మన ప్రయత్నానికి అడ్డుపడే అతిపెద్ద శత్రువుని ఎలా ఓడించాలో చూద్దాం. రమణ మహర్షికి చావు భయం లేదు, అందుకే ఆయనకు బతుకులో కూడా ఏ భయమూ లేదు. అన్నింటికన్నా పెద్ద భయాన్ని జయించిన వాళ్లకు ఈ చిన్న చిన్న భయాలు, టెన్షన్లు ఒక లెక్క. స్టూడెంట్స్కి కూడా అంతే. ఫెయిల్ అవుతామన్న భయమే మన పెద్ద శత్రువు. ఆ భయం ఎప్పుడైతే తగ్గుతుందో మన ఎఫర్ట్, ట్రై చెయ్యాలన్న ఇంట్రెస్ట్ న్యాచురల్గా పెరిగిపోతాయి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ 5 పాఠాలని కలిపి వెంటనే ఫాలో అవ్వగలిగే ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్గా చూద్దాం.
మరి ఆ 5 స్టెప్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, రోజూ కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు ఫోన్ పక్కన పడేసి డీప్గా చదవండి. నంబర్ 2, చదువు మొదలుపెట్టే ముందు జస్ట్ 2 నిమిషాలు సైలెంట్గా ఉండండి. నంబర్ 3, రిజల్ట్ గురించి కాదు, ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టండి. నంబర్ 4, నిద్ర, చదువు, రెస్ట్ కోసం ఒక సింపుల్, కన్సిస్టెంట్ టైం టేబుల్ పెట్టుకోండి. ఇక ఫైనల్గా నంబర్ 5, ఏ పని మొదలుపెట్టినా నేనిది చెయ్యగలను అనే క్లియర్ థాట్తో స్టార్ట్ చేయండి. చివరగా అసలైన సక్సెస్ ఎక్కడుంది? ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవలసిన మెయిన్ పాయింట్ ఒకటే. అసలైన కంట్రోల్ ఎక్కడుందో ఇది మనకు క్లియర్గా చెప్తుంది. మన ఫ్యూచర్ని క్రియేట్ చేసేది బయట ప్రపంచం కాదు, మన లోపల ఉన్న మన మైండ్. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇదే మనందరి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.